Hey all, రివ్యూ ఆఫ్ మూవీ హనీ 1 hour 58 minutes రన్ టైంతో థియేటర్స్లో రిలీజ్ అయ్యి సన్నెక్స్లో ప్రెజెంట్ స్ట్రీమ్ అవుతుంది. ఇంకా స్టోరీ లైన్ విషయానికి వస్తే హీరో అయిన నవీన్ చంద్ర జాబ్ పోవటం వల్ల శుద్రప్రూజ్లో తాంత్రిక విద్యలతో డబ్బులు ఎలా అయినా సంపాదించాలనుకుంటాడు. దానివల్ల తన ఫ్యామిలీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అనేది మిగతా స్టోరీ. నాకైతే ఈ మూవీ నచ్చలేదు. మూవీ స్టార్టింగ్ టైటిల్స్లో వేసినట్టు ప్రతిరోజు న్యూస్లో మన పక్కనే ఇలాంటి శుద్రప్రూజ్లో తాంత్రిక విద్యలు సొంత ఫ్యామిలీనే చంపుకున్న ఇన్సిడెంట్స్ ఇలా చాలానే చూస్తూ ఉంటాం. ఇలాంటి ఇన్సిడెంట్స్‌ని ఇన్‌స్పైర్ అయ్యి స్టోరీ రాసుకున్నారంట. స్టార్టింగ్‌లోనే హీరో అయిన నవీన్ చంద్ర జాబ్ పోవటం, శుద్రపు రోజులో తాంత్రిక విద్యలను వాడి డబ్బు సంపాదించాలనుకోవటం, దానివల్ల ఫ్యామిలీ ఎలా సఫర్ అయింది అనేది బోరింగ్ అండ్ ల్యాగ్ అనిపించింది. అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగున్నాయంతే. ఎంగేజ్ అండ్ థ్రిల్లింగ్ చేసిన ఫీల్ అయితే రాలేదు. చాలా డ్రాగింగ్ అండ్ రొటీన్ స్టోరీలా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్‌లో కొంతవరకు క్యూరియాసిటీ ఎంగేజ్ చేసినా, మధ్యలో ఆశ్రమంలో ఉన్న సీన్స్, సెకండ్ హాఫ్‌లో సేమ్ అదే ఇంట్లో సేమ్ అదే సీన్స్, అక్కడక్కడ స్టోరీ ఉండటం చాలా వరకు బోర్ అనిపించింది. అసలు నవీన్ చంద్ర ఇవన్నీ చేయటం చూసి వైఫ్ తన కూతురు ఒప్పుకోవడం ఏమంత కన్విన్సింగ్‌గా అనిపించలేదు. ఏదో మూవీ లిబర్టీ కోసం చేసినట్టుందే తప్ప ఫ్రీ ఫ్లోలో సీన్స్ వచ్చినట్టు లేదు. లాస్ట్‌లో మదర్ డాటర్ సెంటిమెంట్ సీన్స్ ఉన్నా ఎమోషనల్‌గా కానీ, హార్ట్ టచింగ్‌గా కానీ ఏమంత వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్‌కి ఎక్స్‌పెక్ట్ చేసినట్టే ఎండ్ చేశారు. సస్పెన్స్ కానీ, థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ కానీ ఉండేలా సీన్స్ అయితే ఏమంత లేవు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఒకటే మళ్ళీ మళ్ళీ మూవీ అంతా రిపీట్ చూసినట్టు అనిపించింది. పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే హీరో నవీన్ చంద్ర, హీరోయిన్ దివ్య పిల్లై ఇద్దరూ డీసెంట్‌గా చేశారు. ముఖ్యంగా పాప్ క్యారెక్టర్ హైలైట్ అనిపించింది. ఫ్యామిలీతో చూడమని నేనైతే రికమెండ్ చేయను. ఎస్పెషల్లీ చిన్న పిల్లలతో. ఓవరాల్‌గా మూవీ అయితే నచ్చలేదు. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.